1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ జొన్న పిండి వేయించుకోవటం వల్ల స్మెల్ బాగుంటుందండి. నెయ్యిలో జొన్న పిండి వేయించుకోవటం వల్ల టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి. 3 కప్స్ జొన్న పిండి వేసుకోవాలి. మంట సిమ్లోనే ఉంచుకొని ఈ జొన్న పిండిని వేయించుకోవాలి. పచ్చి స్మెల్ పోయేలాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చి స్మెల్ పోతే సరిపోద్దండి. వేరే బౌల్లో వేసుకోవాలి ఈ పౌడర్ని అంతా. అదే ప్యాన్లో కొంచెం ఎల్తుగా 1 కప్పు నువ్వులు తీసుకోవాలి, తెల్ల నువ్వులు. ఈ నువ్వులు వేయటం వల్ల మనము జొన్న పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం తినేటప్పుడు కొంచెము గొంతుకు పట్టేయటం అట్లా లేకుండా ఈ నువ్వులు మంచిగా హెల్ప్ అవుతాయి. అందుకని నువ్వులు వేస్తున్నానండి. ఈ నువ్వుల ప్లేస్లో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. జొన్న పిండి ఒక్కటి దాంతోనే లడ్డు చేయమాకండి. మీకు నువ్వులు కావాలి, నువ్వులు వేసుకొని జీడిపప్పు కావాలంటే, పల్లీలు కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు. నేను నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వులు కూడా లైట్గా వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. పిండి వేసుకున్న బౌల్లో వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఇలా హీట్గా ఉన్నప్పుడే బెల్లం వేసేసుకుంటే కరిగిపోయిద్దండి బెల్లం. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మీరు చేతితో కలుపుకోవాలని చేతితో, స్పూన్తో కలుపుకోవాలని స్పూన్తో కలిపేసుకోనండి. కానీ హీట్ ఉన్నప్పుడే ఈ బెల్లము, నువ్వులు, పిండి మాత్రం కలిపేసేయాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లడ్డు చుట్టుకుందాం. చున్నెలా ఇలా నెయ్యి వేసుకొని లడ్డు చుట్టుకోవాలి. మీకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టుకోవటమే. చూడండి, చూడండి ఈ విధంగా లడ్డు చుట్టుకొని ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మినిమం 10 days to 20 days వరకు నిల్వ ఉంటాయండి. చక్కగా పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. తినడానికి కూడా సింపుల్గా ఉంది మనం నువ్వులు వేసేసరికి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. 10 to 20 days ఉంటాయి. కానీ అప్పటి వరకు మీ పిల్లలు ఇవి ఉంచరండి, ఎందుకంటే టేస్ట్ మాత్రం సూపర్ అండి. నేను చేస్తానే 3-4 లడ్డూలు తినేసాను. టేస్ట్ అంత బాగుంది, స్మెల్ మాత్రం సూపర్ ఉంది. ఇలా మీరు ఎప్పుడైనా జొన్న పిండితో ఏమైనా రెసిపీస్ ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. మన ఛానల్లో జొన్నలతో చాలా రెసిపీస్ ఉన్నాయండి. అవి కూడా చూడకపోతే ఒకసారి అవి కూడా చూసేయండి. ఇలా మరిన్ని కొత్త రెసిపీస్ కోసం, మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసము, నోటిఫికేషన్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.